ఎంపీ ఎలక్షన్లో ఒక ప్రణాళికలతో ముందుకు వెళ్ళబోతావరా లేకపోతే అసెంబ్లీ ఎలక్షన్లో జరిగిన తప్పిదమే పార్లమెంట్ ఎలక్షన్లో జరిగే అవకాశం ఉంటుందా? ప్రజలు చూస్తున్నారు నిజంగా? మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. రాష్ట్రంలో ఎంపీ ఎలక్షన్లో నాకు తెలిసి చాలా ఎవరు ఊహించనటువంటి సీట్లు తెలంగాణ నుంచి రాబోతున్నాయి. అత్యధిక సీట్లు తెలంగాణ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థి గెలవబోతున్నారు. ఎందుకంటే మీరు అన్నట్టు ఒకటి అసెంబ్లీ ఎలక్షన్లో జరిగినటువంటి తప్పుల్ని ఖచ్చితంగా మేము అవలోకనం చేసుకున్నాం. పార్టీ అవలోకనం చేస్తుంది, పార్టీ కూడా సమీక్షిస్తుంది. ఈ మిస్టేక్స్ జరగకుండా ఏం చేయాలి, ఎట్లా ఉండాలా, ఏం చేయాలన్న దాని మీద ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కిషన్ రెడ్డి గారు ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి ఒక బృహత్తర ప్రణాళికతో ఆయన రెడీ చేస్తున్నారు. ఆయన నాయకత్వంలో మిగతా బండి సంజయ్ గారు లేకపోతే మిగతా నాయకులందరూ కూడా దీనికి సంబంధించి ఎవరి స్థాయిలో వాళ్ళు ప్లాన్లో ఉన్నారు. కాబట్టి ఎంపీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ ఎవరు ఊహించనన్నటువంటి భారీ స్థాయిలో సీట్ సాధించబోతుంది, అత్యధిక సీట్ సాధించబోతుంది. ఒక సీట్ ఒక పార్టీకి, ఇంకో సీటు ఇంకో పార్టీకి పోతాయి కావచ్చు, మిగతా అన్ని మాకే వస్తాయి. కాబట్టి అసెంబ్లీ ఎలక్షన్ జరిగిన తప్ప మీరు అన్నట్టు ఒక ఓడిపోయినామంటే సంథింగ్ ఎక్కువ మిస్టేక్ జరిగి ఉంటుంది. ఆ మిస్టేక్స్ అన్నిటి కూడా మేము సమీక్షించుకున్నాం. ఎంపీ ఎలక్షన్లో సక్సెస్ అయ్యాం. సో అంతర్గత కొట్లాటలు కూడా ఒక కారణం అని తెలుస్తా ఉంది. సో బండి వర్సెస్ సీటలా అనే అంశం కూడా తెరపైకి వచ్చింది. అంత మీడియా సృష్టి అది. ఆల్రెడీ బండి సంజయ్ గారు మీకు తెలుసు, ఈ మధ్యలో ప్రకటించారు. బండి సంజయ్ గారు ఇట్లా గురించి మాట్లాడుతూ ఆయన ఓడిపోయినా కూడా పార్టీ కోసం ఎంత కష్టపడి పనిచేస్తున్నారో మీకు తెలుసు కదా, ఎందుకు అట్లా ఆరోపణ చేస్తున్నారు అని చెప్పి మీడియా క్రియేట్ చేస్తుందంతా. ఇంతకుముందేమో టీఆర్ఎస్ ప్రభావిత మీడియా ఉంటుండే, టీఆర్ఎస్ వెనుక నడిపించే మీడియా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కాబట్టి మళ్ళీ మేము ఎంపీ ఎలక్షన్లో కూడా మేము చేయాలి, సత్తా చూడాలంటే ఈ సోషల్ మీడియా తర్వాత క్రియేటెడ్ కుక్కుడు స్టోరీస్తో చేయాలంటారు. ఇవన్నీ కూడా కల్పిత కథనాలు, కుక్కుడు స్టోరీస్. అవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా ఏకతాటిపై ఉన్నారు. కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో బండి సంజయ్ గారు, ఈటల రాజేందర్ గారు అందరూ కూడా పార్టీ గెలుపు కోసం కష్టపడి పనిచేయడానికి వాళ్ళ రంగంలో ఉన్నారు, ఆల్రెడీ పనిచేస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా ఎలాంటి గ్రూపులు లేకుండా ఏకతాటిపై పార్టీ నడుస్తుంది. సో మీరు జైరాబాద్ నుంచి పోటీ చేయబోతురా ఎంపీ? ఇప్పుడు పార్టీ ఎట్లా వస్తుంది ఆదేశిస్తే అట్లా చేస్తాం. భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ మన ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చింది, చేసినాం. ఎంపీగా పరిస్థితి ఎట్లుంటుందో తెలియదు, పార్టీ ఆదేశిస్తే చేస్తాం. అంతే. మీకు ఆలోచన ఉందా పోటీ చేయాలని జైరాబాద్ నుంచి? లేదా ఇప్పుడైతే పార్టీ ఆదేశం ఏది ఉంటే చేస్తా. జైరాబాద్లో చేయమంటే చేస్తా, ఆఫీసర్స్ కూర్చోమంటే కూర్చుంటా. పార్టీ ఆదేశమే నాకు శిరోధార్యం. నేను పార్టీ నాయకత్వం ఏం చెప్తా పని చేయడం రెడీగా ఉన్నాను. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నెలన్నర అయితే ఉంది దగ్గర. ఏమనిపిస్తా ఉంది? నిజంగా ప్రజలకు మేలు చేసే అవకాశం ఉన్నట్టు కనిపిస్తా ఉంది. ఏం మార్పు కనిపించింది మీకు? నెలన్నర లోపల మీరు ఏం మార్పు చేసారు? ఏం జరిగిందని వాళ్ళు ఏమంటారు? 10 సంవత్సరాల కాలంలో ఒక విధ్వంసం జరిగింది, కొంత టైం పడుతుంది, అయినప్పటికీ 100 రోజుల్లోపు 6 గ్యారంటీలు అమలు చేస్తామంటా ఉన్నారు. అమలయ్యే అవకాశం ఉందా రాష్ట్ర పరిస్థితి చూస్తూ ఉంటే? 100 రోజుల లోపల కాదు, వాళ్ళు 100 నెలల్లో కూడా చేయలేరు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అన్నీ కూడా ఏది కూడా అది సక్సెస్ అయ్యేటువంటి హామీ కాదు. అది నిజంగా ప్రజలకు ఇది మేలు చేయాలన్న ఉద్దేశంతో ప్రకటించినటువంటి హామీలు కావు. కేవలం మనం అధికారంకి వస్తామా రామో తెలియదు, గాల్లో పోగవరం డైలాగ్ కొడితే పోయింది ఏముంది, అధికారం వస్తే వస్తాం లేకపోతే లేదు దీంతో అని అనుకున్నారు. ఇట్లాగూ రావట్లేదు, ఇదైనా ప్రయత్నం చేద్దామన్నారు, అంతే తప్ప ఏం లేదు. ఖచ్చితంగా నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. ఎందుకంటే మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. కర్ణాటకలో ఈ 200 యూనిట్ల ఫ్రీకి సంబంధించినటువంటి దానిపైన అతి సామాన్యులకు ఇంతకుముందు 100, 150, 200 రూపాయల కరెంట్ బిల్ వచ్చేటోడు ఈరోజు 800, 1000 రూపాయల కరెంట్ బిల్ కడుతున్నాడు. వాళ్ళు 200 యూనిట్ పేరుతోని సామాన్యులు నడ్డి విరుస్తున్నారు అక్కడ. సో ఇది మన దగ్గర కూడా స్టార్ట్ అయిన తర్వాత తెలుస్తుంది ఖచ్చితంగా. అప్పటిదాకా ప్రజలకు కూడా ఈ ఏమంటది ఒక తెమ్మర పోతుంది. ఉచిత బస్సు అని అవన్నీ అదే కదా కొత్తలో ఉన్నాయి, తెలుస్తాయి. ఇప్పుడు 200 యూనిట్ దగ్గర స్టార్ట్ అయినప్పుడు తెలుస్తుంది. 100 రోజుల గడువు టైం తీసుకున్నారు కదా, 100 రోజులు మేము కూడా అందుకే కదా 100 రోజులు గడువు ఉంది కాబట్టి 100 రోజుల తర్వాత మాట్లాడదాం. నేను కూడా అప్పుడు ప్రతి గ్యారంటీని సమీక్షిద్దాం. అప్పుడు మళ్ళీ మీరు ఇక్కడ ఉంటారు, నేను ఇక్కడ ఉంటాయి కదా. కానీ 100 రోజులు కాదు, 100 రోజులు కాదు, 150 రోజుల తర్వాత అయినా సరే మనం ఇద్దరం కలిసి సమీక్షిద్దాం. సో ఒకవేళ 100 రోజుల కంటే ముందు ఈ 6 గ్యారంటీలు అమలు చేస్తే మీ పార్టీ కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఎంపీ ఎలక్షన్లో? వాళ్ళు అమలు చేసే అవకాశం లేదు. మొదటిది అమలు చేసే అవకాశం లేదు, మొదటిది. రెండోది, భారతదేశ ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారిని 3వసారి ప్రధానమంత్రి చేయాలని చెప్పి డిసైడ్ అయి ఉన్నారు. భారత ప్రజలందరి యొక్క నిర్ణయం అది. ఇప్పుడు ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నారు. కాబట్టి వీళ్ళు 100 రోజుల ప్రణాళికలు చేసినా 50 రోజుల ప్రణాళికలు చేసినా కాంగ్రెస్ పార్టీని ఎవరు నమ్మరు. ఆల్రెడీ మీరు మొన్న చూసారు కదా, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. ఈ రోజు కర్ణాటకలో మొత్తం 20 పోయినసారి కంటే ఇంకొక సీటు 26 సీట్లు వచ్చేటువంటి 25 కంటే ఇంకా ఎక్కువ సీట్లు వస్తే కానీ తగ్గేటువంటి అవకాశం లేదు ఎంపీ సీట్లకి. సో బీజేపీ ఇప్పుడు కర్ణాటక ఎలక్షన్ జరిగితే బీజేపీ గవర్నమెంట్ వస్తుంది.